అంటే తాజాగా పేర్ని నాని కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. పవన్ కళ్యాణ్ని చూస్తుంటే మంగళవారం సామెత గుర్తొస్తుంది. కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తానన్న వ్యక్తి, లెక్కలేసుకున్న వ్యక్తి ఈ రోజున చంద్రబాబుకి బానిసగా మారిపోయాడు. చంద్రబాబు చేసిన రాజకీయంలో ఒక అరటిపండుగా మారిపోయాడు అన్నట్టుగా కూడా పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? పేరుని అనేవాడు పని అయిపోబట్టే కదా పందరి నుంచి పారిపోయి ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని దింపాడు. నిజంగా నువ్వు పౌరుషం ఉన్నవాడివి, నువ్వు ఆటలో అరటిపండు తక్కువ కాకుండా ఉండటం కోసమే కదా మీ అబ్బాయిని తీసుకొచ్చావు. నేను కాదు అరటిపండు, ఇదిగో మా అబ్బాయి అరటిపండుని తీసుకొచ్చానని చెప్పి మీ అబ్బాయిని నుంచో పెట్టావు. నిజంగా నీకు సిగ్గుచారం ఉంటే అసలు నువ్వు పోటీ చేయాలి కదా, నువ్వు తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరు, నువ్వు అరటిపండు తొక్కవే అరపడ్డాగాడు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు అంటే బందరు ప్రజలు నీ ముఖం మీద ఉమ్మేయటానికి సిద్ధంగా ఉన్నారు. నీతో పాటు నీకు నుంచునే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముఖం మీద ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తారు. పేరునాని నువ్వేం కంగారు పడబాక, నీకు దగ్గర పడ్డాయి రోజులు. ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి చేసినంత ఈజీ కాదు. రేపొద్దున అదే గతి మీరందరూ జనాల్లో కనుక దొరికితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాం. మేము కూడా పేరు నాని గురించి కూడా మాట్లాడుతామంటే చాలా బాధగా ఉంది. ఆయనే ఆటలో అరటిపండు అయ్యిండు ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఓవరాల్గా అంటే ఈ టీడీపీ జనసేన కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, రేపొద్దున వీళ్ళకి ఏదైతే సీట్లు కేటాయించారో అభ్యర్థులందరూ కూడా సమర్థవంతంగా అధికార పార్టీని ఎదుర్కొనే సత్తా, క్యాపబిలిటీ ఈ రెండు పార్టీలకి ఉందా అంటే మీరేం చెప్పారు? ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న జన సైనికుడు కానీ టీడీపీ నాయకులు కానీ ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిల్చున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో మీరు కనుక ఓటు వేపించి జనసేన టీడీపీ అభ్యర్థులను కనుక గెలిపించి 24 మందిలో ఏ ఒక్కళ్ళని తగ్గకుండా మీరు కనుక పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పగలిగితే, మీరు అంటున్నారు కదా 175లో పోటీ చేయాలని, అది రానున్న రోజుల్లో కంపల్సరీ జరిగిద్ది. పునాది అనేది ఉంటేనే కదా బిల్డింగ్ స్లాబ్ అనేది నిలబడేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పునాది కోసం చూస్తున్నాడు. ఆ పునాదిని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? జన సైనికులు కానీ, నాయకులు కానీ, వీర మహిళలు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం 24 మంది ఎమ్మెల్యేలా అని ఒక్కసారి ఆలోచించొద్దు. ఈ పునాది ఎంత మటుకి వెళ్ళిద్ది, ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతాడని పవన్ కళ్యాణ్ గారిని నిజంగా మీరు నమ్మి ఆయన్ని మీ అన్నయ్యలాగా భావిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి. ఎంతోమంది కాపు నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఒక కాపు నాయకుడి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా మాట్లాడుతుంటే ఆ రోజున కనపడిన కాపు నాయకులు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈరోజు 24 సీట్ల గురించి మాట్లాడటానికి ముందుకు వచ్చిన సన్నాసులకి చెప్తున్నాం మేము ముందల పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించి ఇప్పుడు కన్నా ఇళ్లలోంచి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి. నిజంగా చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కలిసి సమైక్యంగా వెళ్ళగలుగుతున్నాడంటే ఈ కాపులు నేనున్నా అన్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ వెనకాల నుంచున్నాడో ఒక్క కాపు నాయకుడిని, పెద్ద నాయకులు ఉన్నారు, ఆఖరికి ముద్రగడ గారు లాంటి వారితో సహా ఎవరున్నారు ఆయన వెనకాల. ఆయన ఒక్కడగా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు, ఎంతోమందిని వెనకాల వేసుకొని వచ్చాడు. ఈ రోజున జనంలో ఒక్కడయ్యాడు. జనం ఆయన వెనకాల నుంచున్నారు, ఆయన ముందు నుంచున్నాడు, జనం ముందు ఆయన నుంచున్నాడు. అలాంటి నాయకుడి కోసం అన్నా కానీ ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త జెండా పట్టుకొని ఈ రోజున బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాల్సినంత అవసరం ఎంతో ఉంది ప్రజలకి. అలాంటి నాయకుడు మీరు ఇంకొక జన్మెత్తినా దొరకదు. ఇలాంటి అవకాశం కనుక పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మీరు కనుక అవకాశం ఇవ్వకపోతే నష్టపోయేది జనాలు, ప్రజలు, జనసేన కార్యకర్తలు, టీడీపీ నాయకులు. ఇక్కడ నాకెవరులే, ఈ వేరే ప్రాంతం వాళ్ళు నుంచున్నారు జనసేన వాళ్ళు, నాకు సంబంధం లేదులే అనుకుంటే నష్టపోయేది టీడీపీ. అతి తక్కువ సీట్లు తీసుకున్నా కానీ టీడీపీకి ఎక్కడ మైనస్ అయిద్దో అని చెప్పి జనసేన తక్కువ సీట్లలో పోటీ చేసినా కానీ కరెక్ట్గా ఉమ్మడి ఐక్య కార్యాచరణ ప్రకారం కంపల్సరీ గెలవాలన్న ఆలోచనతోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ ఆలోచనలను కంపల్సరీ స్వాగతించాల్సినంత అవసరం ప్రజల వైపున చాలా ఉంది, ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో పెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పరిపాలన దృష్టిలో పెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలను కూడా రోడ్డు మీద కాలు పెట్టనివ్వకుండా తరిమేస్తున్న ఈ గవర్నమెంట్ని ఎదిరించాలంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా గౌరవించుకొని మనందరం సోదరులాగా అందరం కలిసి కనుక ఈ దరిద్రాన్ని తరిమి కొట్టకపోతే రానున్న రోజుల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి కనుక తిరిగి పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలు, పౌరులు అందరూ కూడా తట్టాపుట్టా సర్దుకొని వేరే రాష్ట్రాలకు వలస వెళ్లాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దయచేసి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఈ దరిద్రాన్ని కనుక వదిలించుకోకపోతే
మనకు పట్టే దరిద్రం ఎలా ఉంటుందంటే శంకరగిరి మాన్యాలు పట్టుకొని వెళ్ళిపోతారంటారు. అలాంటి పరిస్థితి రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి. అలాంటి రాకుండా ఉండాలంటే టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఎవరు నుంచున్నా సరే మన కంటికి కనపడేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కనపడాలే తప్ప ఇంకా అభ్యర్థిని చూసి మీరు ఓటేయొద్దు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విశిష్టమైన అనుభవాల గురించి, వ్యక్తిత్వం గురించి చూసి మీరు ఓటేయండి. డబ్బు కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మీరు నమ్మి మోసపోవద్దు. ఈసారి మాత్రం కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మీద మీరు నీళ్లు జల్లొద్దు. ప్రజలు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారని మనసా వాచా కర్మన మేమందరం నమ్మటమే కాకుండా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కొంతకాలంలో వీడిపోతుంది. ఈ గ్రహణం పోతుంది. రాబోయిన రోజులన్నీ కూడా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి రోజులు వస్తాయి. రానున్న రోజుల్లో జనసేనలో ఎన్నో చేరికలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క నాయకుడిని కూడా తీర్చిదిద్ది నాయకత్వం అంటే ఇలా ఉంటుంది, ఈ చోట మన నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఆయన వెలుగెత్తి చాటి మిమ్మల్ని ఎక్కడా తక్కువ చేయకుండా ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడనే నమ్మకం ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, నాయకుడికి ఉంది. ఓకే, ఒక పక్క చూసుకుంటే ఆటోకి ఏదైతే వెనకాల ఇది ఉంటుందో కవర్ ఉంటుందో ఆ కవర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోర్డింగ్స్ వరకు కూడా ఎక్కడ చూసినా కూడా సిద్ధం అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి. సిద్ధం సభల్లో కూడా కొంత డిఫరెంట్గా ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇస్తున్న పరిస్థితి. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఏదైతే టీ గ్లాస్ ఉంటుందో అది షింకులో ఉండాలి అన్నట్టుగా కూడా కొత్త అర్థాలను సృష్టించి ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సిద్ధం గురించి ఈ స్పెషల్గా కొత్త సామెతల గురించి మీరేం చెప్పారు? సిద్ధం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దేనికి సిద్ధం? ఓడిపోవటానికి మీరు సిద్ధం. మీరు వదిలిన బాణం మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్న దానికి మీకు సిద్ధంగా ఉన్నారా? సమాధానం చెప్పడానికి, బాబాయిని చంపిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రాష్ట్రంలో దోచుకున్న దోపిడీలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇసుక ఆపేసిన దాని గురించి సిద్ధంగా ఉన్నారా? ముందు బ్యాన్ చేసి జనాల ముందుకు వస్తాను అని చెప్పారు. ఏ మొహం పెట్టుకొని మీరు సిద్ధం అని చెప్పి సభలకు వస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. సిద్ధం అంటే మీరు అసలు ఒక్క మాట నేను మాట తప్పను అన్నారు. మీరు దేనికైనా కానీ సిద్ధం అంటారు. అసలు మీరు దేనికి సిద్ధం కాదు. మీరు ఈ రాష్ట్రానికి పట్టిన అశుద్ధం అండి, సిద్ధం కాదు, అశుద్ధం. మీరు ఈ రాష్ట్రానికి పట్టిన అశుద్ధం. మిమ్మల్ని ఎప్పుడు పంపించేద్దామని చూస్తారు. మీకు పూర్తిగా తెలుగు మాట్లాడతాం రాదు, ఇంకొకళ్ళ గురించి మాట్లాడతారు. సిద్ధం దేనికి సిద్ధం? మీరు దోచుకున్న దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమేనా? ఏ రోజన్నా జనాల ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి సిద్ధమేనా? డ్వాక్రా మహిళలకు సమాధానం చెప్పడానికి సిద్ధమేనా? అంగన్వాడీలకి సమాధానం చెప్పడానికి సిద్ధమేనా? మీరు ఏ రోజైనా కానీ ఉపాధ్యాయుల గురించి ఏ రోజన్నా మీరు సమాధానం చెప్పారా? రోడ్డెక్కి ఆగిపోయిన పెన్షన్ల గురించి ఏ రోజన్నా మాట్లాడారా? జనాలు ఆడవాళ్ళ మాన ప్రాణాలు పోతుంటే మీరు దేనికన్నా బయటకు వచ్చి ఒక్క మీటింగ్ అన్నా పెట్టారా? దేనికి సిద్ధం మీరు? దోచుకుంటానికి, దాచుకున్నవి పంచుకుంటానికి, నలుగురిని 4 మూలల 4 పెద్ద మనుషులను పెట్టుకొని ఉన్నదంతా దాచుకొని మళ్ళీ ఇప్పుడు మూటలు కట్టుకొని తీసుకొచ్చి ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధం అనే మాట మీకు పనికిరాదు. మీకు సిద్ధం అనేది ఎక్కడ గుర్తొస్తుందంటే రేపొద్దున చెంచులు కూడా జైలుకి వెళ్ళటానికి మీరు సిద్ధం. మీ చెల్లి మిమ్మల్ని నానా మాటలు అనడానికి రెడీగా ఉన్నదన్న మాట నిదర్శనానికి సిద్ధం. మీ అమ్మ మిమ్మల్ని వదిలేసింది వెళ్ళిపోయింది అనడానికి సిద్ధం. ఈ రాష్ట్ర ప్రజలు మీ ముఖం మీద కాండ్రించి ఉమ్మేస్తారన్నదానికి సిద్ధం. మీరు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మీ పార్టీని, మీ చెల్లి కన్నా ముందుగా పార్టీని విలీనం చేసి శరణ్ అంట ఏదో రాజకీయ పంచం చేరడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ రోజులు దగ్గర పడ్డాయి. మీరు ఎవరితో అయితే పెట్టుకోకూడదో ఆ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం గురించి మాట్లాడారు. సిద్ధంగా ఉన్నారు ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తానికి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు గారు లాంటి మహానాయకుడితో మీరు పెట్టుకున్నారు. మిమ్మల్ని ముక్కు నేలకు రాపిస్తానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్కి మీరు సిద్ధంగా ఉండండి. మీ నాశనం చూసేదాకా చంద్రబాబు నాయుడు గారు తుది శ్వాస కూడా వదలడానికి ఇదే నిదర్శనం. మీరు దానికి సిద్ధంగా ఉండండి. లోకేష్ గారు మదర్ గురించి మాట్లాడి నానా కారుకూతలు కూశారు అసెంబ్లీలో. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎత్తుకొచ్చారు. మీరు దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. 7 సన్నాసి మంత్రులను వేసుకొచ్చి ఎందుకు పనికిరాని బూతులు మాట్లాడిచ్చారు. ఆ సన్నాసులకి చెప్పండి. అందరూ కలిసి సిద్ధంగా ఉండండి. కట్టకట్టుకొని మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. ఈ సిద్ధం అనే
అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. దీనికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు? అది పేద ప్రజలకు రోడ్లు వేయడానికి ఉపయోగపడేది కదా. సన్నాసి మంత్రులును ముఖ్యమంత్రులు ఈ సన్నాసులందరికీ చెప్పండి, రోడ్లు వేయడానికి ఖర్చు పెట్టవచ్చు కదా. ఇన్ని 100 కోట్లు సిద్ధం బోట్లకి ఎందుకు రా సన్నాసులారా అని మేము అందరం ప్రశ్నిస్తున్నాం. ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, తినటానికి తిండి లేదు, బ్యానర్లకు డబ్బులు ఎందుకు రా ఎదవల్లారా. మీరు దేనికి సిద్ధం రా? మీరు దేనికి సిద్ధం? దేనికి సిద్ధం కాదు. మీరు ఎందుకు పనికిరాని ఎదవలని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇక మీదట మీరు సిద్ధంగా ఉండండి. ఇళ్ళకి వెళ్ళటానికి తట్టాపుట్టా సర్దుకున్నారు. మీరు షర్టు మడత పెట్టే టైం ఆసన్నమైందన్నారు, మీ ప్యాంటు లాగేశారు జనాలు. ముందర మీరు అది కప్పుకుంటానికి సిద్ధంగా ఉండండి. ఇంతకన్నా మీ గురించి ఇంకేం మాట్లాడటానికి లేదు. మీరు త్వరలో ఇంటికి వెళ్ళిపోబోతున్నారు, కొంతమంది జైలుకి వెళ్ళిపోబోతున్నారు. మీరు చేసిన తప్పుడు పనులన్నిటి మీద రెడ్ బుక్ ఒకటి రెడీ అయింది, లోకేష్ గారి దగ్గర ఉంది. దానికి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి రా సన్నాసులారా. మీ టైం దగ్గర పడ్డాది. ఏ ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి జరిగిన అన్యాయం మీద సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు చేసిన అక్రమాల మీద, అవినీతి మీద, ప్రతి ఒక్కటి దాని మీద ప్రశ్నిస్తానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఏమైతే చూసుకొని మిడిసి పడ్డావో అవి ఏవి నీకు కాకుండా చేయడానికే పవన్ కళ్యాణ్ అనేవాడు ఈరోజు 24 సీట్లు తీసుకొని, 3 ఎంపీ సీట్లు తీసుకొని ఒక అడుగు వెనక్కేసి నిన్ను ఇంటికి పంపిస్తానికి సిద్ధంగా ఉన్నాడు రా సన్నాసి. ఈరోజు పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినందుకు నువ్వు కంపల్సరీ ఆ పవన్ కళ్యాణ్ యొక్క ఆచరణని కంపల్సరీ నువ్వు ఈ రోజున సమాధానం చెప్పించి, నీ ముక్కు నేలకేసి రాపించి నిన్ను ఇంటికి పంపిస్తానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దానికి సమాధానం చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అన్న.